గరిక, తిప్పతీగ, నల్లేరు, ఆవు పాలు, ఆవు నెయ్యి, దేశీ బెల్లం, గోమయ భస్మం, వేప ఆకులు, జామ ఆకులు, లక్ష్మణ ఫలం ఆకులు, బిళ్ళగన్నేరు ఆకులు, త్రిఫలాలు, ఉత్తరేణి, బండి గురిజ, అర్జున, సీతా అశోక, తులసి, పునర్నవ, సరస్వతి, పిప్పింట, నేల ఉసిరి, మర్రి ఊడలు, మనం పసుపు కొమ్ములు తీసుకొని పట్టించిన పసుపు, తుంగగడ్డలు, శతావరి, ఇవన్నీ వేసామండి. ఇవన్నీ వేసి అంటే పెద్ద మూకుడు పెట్టేసి ఒక 30 లీటర్లు పట్టేంత మూకుడు పెట్టేసి రోజుకు కొన్ని వేసేసి మరిగించామన్నమాట. 1/4 కాగానే తీసి 1/4 కాగానే తీసి అట్లా ఇంచుమించు మాకు ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి 1 మంత్ పట్టిందండి. రోజుకి 7 రకాలు వేసుకుంటూ తీసి వాటిని అంతే అయిన తర్వాత అన్నీ కలిపేసి మళ్ళీ ఒక 2 రోజులు సిమ్లో పెట్టి మరిగించి గోమయ భస్మం, ఆవు నెయ్యి వేసి పూర్తిగా చల్లారిన తర్వాత తెల్లవారి ఒక పెద్ద బఠానీ గింజంతా ట్యాబ్లెట్ చేసాము. కుంకుడు గింజంతా చేస్తే కొంచెం వేసుకోవడానికి సరిపోద్ది, అవి ఆరేసరికి. కొంతమంది మింగలేరు అనేసి బఠానీ సైజ్ అంతా చేసాము. కానీ వేసుకున్న వాళ్ళందరూ మాత్రం అన్ని రకాలుగా అన్ని వ్యాధుల గురించి కూడా ఉపశమనం కలిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు.